Hello, hi, welcome to this channel. This is my first vlog. ఈరోజు మేము రెసిపీ ఏంటంటే తోటకూర రొయ్యలు చేస్తున్నాము. నేను కాదు, మా మమ్మీ చేస్తుంది. అయితే ఫస్ట్ రొయ్యల హెడ్ అండ్ టేల్ తీసేస్తాము, తల భాగం అండ్ తోక భాగం. ఈ రొయ్యలు అనేది ఇవి ఎండు రొయ్యలు, ఓకేనా. ఎండు రొయ్యలు మేము కుకట్పల్లిలో తెచ్చుకున్నప్పుడు చాలా అమ్ముతున్నారు. అక్కడ కుకట్పల్లి సైడ్ స్ట్రీట్లో చాలా అమ్ముతున్నారు. ఇవి ఎండిపోయినవే బాగుంటాయి. దీంట్లోకి మేము తోటకూర యాడ్ చేస్తాము. ఇవి పచ్చిమిర్చి, తోటకూర అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసింది అండ్ తీసేసినవి, టెయిల్ అండ్ హెడ్ తీసేసినవి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇవి రొయ్యలు బాగా వాష్ చేసేసి ఆ రొయ్యలు ఆ ప్యాన్లో వేయండి. అంటే ఫస్ట్ మనం ఫ్రై చేయాలి, ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేయాలంటే మరి గట్టిగా అవ్వద్దు. గట్టిగా అవుతే టేస్ట్ బాగోవు. సో నార్మల్గా వీటిని ఫ్రై చేయాలి. రొయ్యల టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు తినకపోతే తినండి. ఇవి చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, కానీ మేము ఎప్పుడు చిన్నవే ట్రై చేసాము. అంటే బేసిక్గా మేము ఆకుకూర తినము. సో అట్లీస్ట్ తోటకూర రొయ్యలన్నా తింటామని మా మమ్మీ చేస్తుంది ఎప్పుడు. ఇది బాగా ఫ్రై చేయండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇది నేను కూడా ఒక హ్యాండ్ వేసాను. దాని తర్వాత ఆకుకూరని కూడా కొంచెం వాటర్లో వేసి వాష్ చేయండి. ఇప్పుడు ఫ్రై అయిన రొయ్యలు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఉంటుంది ఫ్రై అయ్యాక. ఇప్పుడు సేమ్ ప్యానే యూజ్ చేయండి మీరు. ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేయండి. వాష్ చేసి కట్ చేయండి. జనరల్గా మనం అందరం కట్ చేస్తాము, కానీ మమ్మీ ఎక్స్పర్ట్ కాబట్టి హ్యాండ్ పిక్ చేస్తుంది. వాళ్ళకి అలవాటు అయిపోయింది అలా. ఒక 4 to 5, ఎందుకంటే ఎక్కువ కారం వేయదు, సో అందుకే ఈ పచ్చిమిర్చిలు కూడా వేస్తుంది. ఒక 4 to 5 బాగా వాష్ చేసి కట్ చేయండి. కట్ చేసి సేమ్ దాంట్లో వేసుకోవడమే. ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ వేసాం కదా, అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసేయండి. వేడి అయిన ప్యాన్లో ఏదో ఒకటి పడితే తీసేసింది. కానీ నమ్మండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అన్నంలో తినొచ్చు, చపాతీలో కూడా బాగుంటుంది. ఎవరికైతే ఆకుకూరలు తినలేకపోతారో అలాంటి వాళ్ళు, ఇది నాన్ వెజ్ సైడ్ వస్తుంది, వెజ్ కమ్ నాన్ వెజ్ లాగా. రొయ్యలు నాన్ వెజ్ అండ్ ఆకుకూర వెజ్ లాగా బాగుంటుంది. ట్రై చేయండి. ఇవన్నీ ఆనియన్ పచ్చిమిర్చి వేసేసాక ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లి తీసుకొని ఒక 7 to 8 వెల్లుల్లి తీసుకొని దంచండి. దంచేసాక మిక్స్ వస్తుంది కదా, ఆ మిక్స్ సేమ్ లైక్ 7 to 8 ఇస్ ఎనఫ్. ఆ మిక్స్ తీసుకొని దాంట్లో వేసేసేయండి. మనం ప్యాన్లో వేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఆనియన్స్ ఎప్పుడైనా ఎక్కువ ఫ్రై అవుతూనే బాగుంటాయి. దీంట్లో 1 or 1.5 స్పూన్ పసుపు వేయండి. వేసి కలపండి. ఆనియన్స్ ఎప్పుడైనా ఫ్రై అవుతేనే బాగుంటాయి, ఏదైనా దేనికి, సపోజ్ ఎగ్ కర్రీకైనా ఏదైనా. ఎందుకంటే పచ్చి ఉంటే బాగోదు, తినలేకపోతాము. ఎంత ఫ్రై అవుతే బిర్యానీలో కూడా ఫ్రైడ్ ఆనియన్స్, నాకు అలా ఇష్టం. ఎక్కువ ఫ్రై అయిన ఆనియన్స్ ఉట్టిగా అయినా తినేస్తాను నేను. ఇలా అవుతుంది. ఎక్కువ అంటే మరీ ఫుల్ ఫ్రై చేయకండి, నార్మల్ ఒక 3 to 4 minutes ఫ్రై చేసి ఇప్పుడు మనం వాష్ చేసిన ఆకుకూర ఉంటుంది కదా, ఆకుకూర వేసేయండి. మనకి ఇలా కనిపిస్తుంది ఎక్కువ ఉన్నట్టు, కానీ మనం స్టవ్ మీద పెట్టాక కొంచెం అయ్యాక ఆకుకూర చాలా దగ్గరకు అయిపోతుంది. నాకు ఎలా అంటే తక్కువ ఆకుకూర, ఎక్కువ రొయ్యలు ఉండడం ఇష్టం. కానీ మనం తినేదే రొయ్యల్లో ఆకుకూర. జనరల్గా అయితే నార్మల్గా మేము తినము ఆకుకూర అనేది. ఐ హేట్ ఆకుకూర. బట్ రొయ్యల్లో ఎంత కర్రీలో అయినా కలుపుకొని తినేస్తాను, ఎందుకంటే రొయ్యలు ఉంటుంది కాబట్టి. ఐఎమ్ ఏ నాన్ వెజ్ ఫ్యాన్ అండి. సో ఇలాగ అనిపిస్తుంది ఎక్కువ ఉన్నట్టు, కానీ మనం ఒక్కసారి బాయిల్ చేశాక
తగ్గిపోతుంది. దీంట్లోకి 1-2 స్పూన్స్ సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలపండి బాగా. ఇది క్విక్గానే అయిపోతుంది, మహా అంటే ఒక 30 మినిట్స్ పడుతుంది అంతే. దాంట్లోకి కారం, ఎక్కువ స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 1.5 స్పూన్ వేసుకోండి. మా మమ్మీ పచ్చిమిర్చి కూడా వేసింది కాబట్టి కొంచెమే కారం వేసింది. దీంట్లో రొయ్యలు వేసేసేయండి. ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉంటాయి కదా, పక్కకు పెట్టుకున్నాము, అదే వేసేసేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. చూడండి ఇప్పుడు ఆకుకూర ఎంత దగ్గరకు వచ్చేసిందో, అంటే కొంచెమే అయింది. రొయ్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మనం సేమ్ ప్రపోర్షన్లో తీసుకోవాలి. ఆకుకూర ఎంత తీసుకుంటున్నామో రొయ్యలు అంత తీసుకోవాలి. అంతే, ఒక 10-15 మినిట్స్ ఉంచి ఆపేయండి. అదే రొయ్యలు. మా మమ్మీ ఈరోజు సాంబార్ కూడా చేసింది రొయ్యలకి, కానీ నేను రొయ్యలతోనే తిన్నా. ఇలా అన్నం నేను చాలా వేసుకున్నాను ఆ కర్రీ. జనరల్గా నేను అసలు వేసుకోను, కానీ ఈరోజు చాలా వేసుకున్నాను. రొయ్యలతో కాంబినేషన్ బాగుంటుందని. కొంచెమే అన్నం, ఎక్కువ ఆకుకూర విత్ బాయిల్డ్ ఎగ్ కూడా. నేను ఈ రోజు నుంచి ఫిక్స్ అయ్యాను, ఒక 1 బాయిల్డ్ ఎగ్ అన్న తినాలని. బాయిల్డ్ ఎగ్ కలుపుకొని రొయ్యలు మధ్యలో తాకుతూ ఉంటే సూపర్ ఉంటుంది కాంబినేషన్. ట్రై చేయండి, బాగుంటుంది. మేము ప్రాన్స్ అలాంటివి ఏం తినము, కానీ మా ఇంట్లో రొయ్యలు అయితే తింటాము. ఎండు రొయ్యలు అంటారు వీటిని. అలా ఒక్కొక్క దాంట్లో